ఫారెస్ట్ సిరీస్ ఎపిసోడ్ 2 పులి మరియు మేక మిత్రత్వం. ఒకప్పుడు హరితమైన అడవిలో పులి ఉండేది. అది శక్తివంతమైనది కానీ ఒంటరిగా జీవితం జీవించేది. అతి వేగంగా బలవంతంగా ఉండేది కానీ అన్ని జంతువులు దాన్ని చూసి భయపడేవారు. అందుకే దానికి స్నేహితులు ఎవరూ లేరు. ఒకరోజు పులి ఒక నది తీరంలో ఆడుతూ చింకు అనే మేక ఇతర మేకల గుంపును చూసింది. వారి నవ్వులు చెట్ల నుంచి ప్రతిధ్వనించాయి. పులి ఎప్పుడు అనుభవించిన ఆకర్షణ మరియు స్నేహాన్ని కోరే అనుభూతిని అనుభవించింది. మేకలు పులి వలన భయపడి నది నీళ్లు తాగే సమయంలో చింకు ధైర్యంగా నిలబడి పులిని చూసింది. నువ్వు ఎందుకు అంత దుఃఖంగా ఉన్నావు పులి అని చింకు అడిగింది. పులి ఆత్మీయంగా ఊపిరి తీసుకుంది. నేను బలమైన వాడిని కానీ అందరూ నన్ను చూసి భయపడతారు. నాకు ఒక స్నేహితుడు కావాలి. చింకు చిరునవ్వు చూపుతూ, బలం ముఖ్యం కాదు, మన హృదయం మంచిదైతే చాలనిపిస్తుంది. స్నేహితులుగా మారుదాం. అప్పటి నుండి పులి మరియు చింకు రోజు కలిసి గడిపారు. పులి చింకు మరియు ఇతర మేకలను ప్రమాదాల నుండి రక్షించేవారు. చింకు పులికి ఆడడం, జీవితాన్ని ఆస్వాదించడం నేర్పింది. అడవి జంతువులు ఆశ్చర్యంతో చూశారు, ఎందుకంటే బలమైన పులి చిన్న మేకలతో ఆడుతూ నవ్వుతూ ఉండేది. అవసరమైనప్పుడు పులి మరియు మేక మిత్రత్వం ప్రతి జంతువుకు ఒక పాఠం నేర్పింది. స్నేహం బలం లేదా పరిమాణంపై ఆధారపడదు. ఇది మనదైన దయ, నమ్మకం, ధైర్యంపై ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.